హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగ వచ్చేసింది. బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా పెద్ద అంబేద్కర్ విగ్రహం పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో బీసీ కులాల చేతి వృత్తుల వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన కుల వృత్తుల వారిని ప్రోత్సహించి వారికి జీవనోపాధిని కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి ఆషాఢ మాసంలో బోనాలోత్సవాలు జరుపుకునే సమయంలో అన్ని కుల వృత్తుల సహకారం ఉంటుంది. బోనం నుంచి మొదలు ప్రతి వస్తువు కుల వృత్తులపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ప్రదర్శనలో కుమ్మరులు వారు తయారు చేసిన మట్టి పాత్రలు, గౌడన్నల నీరా స్టాల్స్, మేదరి వారు తయారు చేసిన వెదురు వస్తువులు, హ్యాండ్లూమ్స్, పూసల వారి సామాగ్రి, అలాగే ఇతర బీసీ వర్గాలు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. తెలంగాణ వంటకాలు, బెస్త సోదరుల చేపల వంటకాలు, ఇతర భోజన స్టాల్స్ భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ వృత్తులు అంతరించిపోకుండా వారికి ఆర్థికంగా అండగా ఉండే విధంగా ఉంటుంది. పండుగల సందర్భంగా ప్రకృతి రీత్యా రూపొందించిన కుల వృత్తుల వస్తువులు వినియోగంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం, రెండు కుల వృత్తుల ప్రోత్సాహం జరుగుతుంది. కుల వృత్తుల వస్తువులను ప్రోత్సహించి కుల వృత్తులను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మీరు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా పాత్రలో ఇతరత్ర వాడిన అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ కొన్ని కనీసం పండుగల సందర్భంలో ఇటువంటి ప్రకృతి రీత్యా తయారు చేయబడినటువంటి కుల వృత్తులు చేసేటువంటి ఒక ఈ పాత్రల్ని లేదా ఈ యొక్క వస్తువులను వాడడం ద్వారా రెండు ప్రయోజనాలు. ఒకటి మీ ఆరోగ్యము, కుల వృత్తిని ప్రోత్సహించడము, వాళ్ళకు ఆర్థికంగా సహకారం చేయడం. కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. కుండలు, కప్పులు, బాటిలు, వెదురు బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల వస్తువులు, రాగి పాత్రలు, ఇనుప గొడ్డలు, కత్తులు ఇలా పలు హ్యాండ్మేడ్ వస్తువులు సందర్శకులు కట్టిపడిస్తున్నాయి. ఈ ప్రదర్శన 29 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఐమాక్స్ పక్కన ఉన్న ప్రాంతంలో బీసీ వర్గానికి సంబంధించిన కుల వృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఈ ఐమాక్స్ పక్కన ఉన్న ప్రాంతంలో కళాకారులచే వాళ్ళు చేసిన వివిధ వస్తువులను అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రాంతంలో అయితే స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 30 స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో బీసీ వర్గానికి సంబంధించిన కుమ్మరి, కమ్మరి, గౌడ్స్ కానివ్వండి, యాదవ్స్, పూసల వాళ్ళు, మేదరి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు తయారు చేసిన వస్తువులు అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే వాళ్ళ కులానికి సంబంధించిన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేదరి వాళ్ళు వచ్చేసి మేదరికి చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా వెదురుతో సంబంధించిన వస్తువులు, గంపలు కానివ్వండి, ఇంట్లో మనం పెట్టుకోవడానికి ఇంటీరియర్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా అంటే వెదురుతో సంబంధించినవి ఏవైతే చేయగలమో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఏంటి ఇవన్నీ ఏంటి, మీరు ఎలా చేశారు? చేతి వృత్తుల నైపుణ్యంతో చేయబడిందండి. ఈ వెదురు అనేది ప్రకృతి సిద్ధంగా దొరుకుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ అనేటివి అన్నీ వస్తున్నాయి కదా, మా దానికి ఆదరణ రావాలని చెప్పేసి ఇది స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని తయారు చేసినటువంటి మన అన్నగారు వాసం నాగేశ్వరరావు అన్నగారు వీటి గురించి వివరిస్తారు. అన్న చెప్పండి అన్న. ఇది ఒక రకంగా పేదవాళ్ళకు ఉపాధి కల్పించడానికి మంచి పథకం ఇది. కానీ ఇది ఉండంగా అంతరించిపోతుంది. ఎందుకనంటే ఈ కోత మిషన్లు వచ్చినాయి. కోత మిషన్ రటన చాటలు, బుట్టలు, తట్టలు ఎవరు కొనేటోళ్ళు లేరు. కొనేటోళ్ళు లేకుండా దీన్ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెడితే
ఉపయోగం లేదు. అంతేకాకుండా ఇంకా కుమ్మరి వాళ్ళ స్టాల్ చూసుకున్నట్లయితే మట్టితో చేసినవన్నీ కూడా ఇప్పుడు అంతా కూడా మనం స్టీల్ యూజ్ చేస్తున్నాము, ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము. కానీ వాళ్ళ జీవనోపాధి ఏదైతే వాళ్ళ కుల వృత్తి ఉందో దాన్ని ముందు తరాలకు అందించే దిశగా అయితే వీళ్ళు ఇక్కడ అడుగులు వేశారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా మట్టితో తయారు చేసినవే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మట్టి కుండలు, మట్టి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి అవి ఎంతో ఆరోగ్యానికి ప్రాణాంతకం కాబట్టి ఇలాంటివి ఇక్కడ ఇలాంటి స్టాల్స్లో పెట్టడం వల్ల ముందు మా తరాలకంటే వచ్చే తరాల వాళ్ళకి వీటి విలువ తెలుస్తుందని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటండి మీ థీమ్ ఏంటి ఇక్కడ? మేము ఇక్కడ కుకింగ్ పాట్స్ ఇంకా మట్టి వినాయకులు తయారు చేస్తుంటాము. మొత్తం మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏది యూజ్ చేసినా మన ఎన్వైర్న్మెంట్ ఖరాబ్ చేయకుండా ఉండడం చేయండి అని. ఒకప్పుడు మనం పల్లెల్లో వాడుకునే అంటే ఒకప్పుడు ఎక్కువగా వాడుకునే ఈ మేదర్ వాళ్ళు చేసే గంపలు కానివ్వండి, చాటలు అసలు ఇప్పుడు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు అంటే ఒకరు కొనుక్కునే విధంగా అయితే ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్లో. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి చాటలు తీసుకొచ్చారు, గంపలు, అసలు మీ మేదర్ వృత్తి ఇంకా మరుగున పడిపోతుందా? మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ వెదురుకు సంబంధించిన చాటలు కానీ గంపలు కానీ ఎంతో ప్రాముఖ్యతమైనది. ఈ ప్లాస్టిక్ వచ్చిన కానించి కనుమరుగైపోతున్న ఈ వెదురు వృత్తిని కాపాడాలని ప్రభుత్వాన్ని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాము. మా చేతి వృత్తికి సంబంధించి కూడా గద్వాల్, పోచంపల్లి చీరలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ మీ స్పెషాలిటీ చీరలు ఏ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ? నారాయణపేట పట్టు, కాటన్, నారాయణపేట పైటాన్ని సారీస్ మేడం. సో ఇక్కడ ఎగ్జిబిషన్లో రావడానికి ఎలా అనిపిస్తుంది? అంటే సేల్స్ కావాలని వచ్చినాము. ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కదా, ఇక్కడ మనకు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి పంపించారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ 30 స్టాల్స్లో ఈ రోజు నుంచి మొదలు పెడితే 29 తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఇందులో ఉన్న అన్ని కులాల వారి యొక్క జీవన అంటే కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వారిని భవిష్యత్తు తరాలకు అందించే విధంగా అంటే వాటిని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా అంటే ఈ స్టాల్స్ ఇక్కడ అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశమే కుల వృత్తులను కాపాడుకోవడం అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.